చిన్నప్రెడ్డి గారు ఒక విషయం చిన్నప్రెడ్డి చెప్పమ్మా. ఏం లేదంటే ఇప్పుడు మనం ఒకరిపైన ఆరోపణలు చేసేటప్పుడు ఆధారపూరితమైన సమాచారం ఉంటేనే ఘంటాపదంగా మనం ఒకరిపైన ఆరోపణలు చేయొచ్చు. మీ దగ్గర అలాంటి ఆరోపణలు ఉన్నాయా? అంటే అంత ఘంటాపదంగా చెప్పడానికి, అన్ని మాటలు అనడానికి పర్టికులర్ రీజన్స్ కానీ ప్రూఫ్స్ కానీ మీ దగ్గర ఉన్నాయా? మా ప్రభుత్వంలో జరగలేదు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు. అదే సాక్ష్యం. ప్రజలే సాక్ష్యమా? పోనీ మేము చేసామంట అట్లా కాదు. నన్ను అడిగారు కదా, ఇప్పుడు కాదు, మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా కానీ నన్ను అడిగారు కదా, వారిని అడగండి ఏమన్నా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో వాళ్ళకడ. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళని చూపి మనం టీడీఆర్ బాండ్ ఇదిగో కరుణాకర్ రెడ్డి గారు దోచుకున్నారు ఇదిగో అని చెప్పేసి చూపించమని చెప్పండి. వాళ్ళని అడగండి మీరు ఒకసారి. విజయ్ గారు, ఇంత ముందు నేను కూడా మిమ్మల్ని అదే అడిగాను. మిమ్మల్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా? సరే, 6 నెలల్లో మేము నిరూపిస్తాము దోషులను. విజయ్ గారు కాదు మేడం, మేడం ఇందాక వాళ్ళు మాట్లాడటం అయిపోయింది. ఒక నిమిషం మేడం. మేడం నేను చెప్పేది ఒకటి, ఇలా చేస్తున్నాడు. ఉండు అట్లా కాదు మేడం. ఇప్పుడు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు తప్పించుకున్నాడు అనుకుందాం. విచారణ చేస్తే బయటకు వచ్చిందిగా. విచారణ అంటే మీడియాలోనే విచారణ జరగాలి, ఇక్కడే శిక్ష పడాలి, ఏడే అతను జీవితకాలం ముగించాలా? ఇదేనా జరిగేది? విచారణ జరిగిన తర్వాత అసలు వాస్తవం ఆయన ఇక్కడ జరగాలి అనుకున్నటువంటి వారు ఒక ప్లాన్ వేసుకున్నారు, దాన్ని నేను అడ్డుకున్నాను అనేది గొప్పతనమైద్దా లేకపోతే అది అదోతనమైద్దా? ఆ గొప్పతనాన్ని ఆయన చెప్పాడు, ఇక్కడ జరగనీయలేదు అని. ఒకవేళ జరిగినాదని ఉంటే నీ దగ్గర ఏదన్నా ఒక సాక్ష్యం ఉంటే టీడీఆర్ బాండ్ ఒకటి చూపించేది కరుణాకర్ రెడ్డి గారు ఫలానా చోట మోసం చేశారని, నీ దగ్గర ఆ సరుకు లేదు. పోనీ 6 నెలలు చేస్తారంట. చిన్నప్రెడ్డి గారు ఓకే, ఆన్సర్ చేశారు. ఓకే విజయ్ గారు ఎక్కడ మోసం జరగలేదు, ఏమి అవినీతి జరగలేదు, దానికి ప్రజలే సాక్ష్యం అని చిన్నప్రెడ్డి గారు చెప్పారు. మేము వాళ్ళని పట్టుకుంటాము 6 నెలల్లో చూపిస్తామని అన్నారు. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి? అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళకు ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని చెప్పి 11 సీట్లు ఇచ్చిన కారణం అదే ప్రజలు వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమ దాడుల సంస్కృతి నుంచి విముక్తి పొందాలంటే ఉద్దేశంతోనే 11 సీట్లకు పరిమితం చేశారు. ఎన్నిసార్లు చెప్పాలా ప్రజలు? 5 సంవత్సరాలకు ఒకసారి చెప్పారు. ఆల్రెడీ చక్కగా చెప్పారు. కావాల్సింది సాక్ష్యమే కదా, నేను చెప్తా వినండి. మీకు చెప్పాను ఉండండి, గూగుల్లో చేస్తే వచ్చిందని అంటున్నారు కదా. 1236 సంవత్సరం నుంచి 1440 సంవత్సరం దాకా ఆమె ఢిల్లీని ఏలినటువంటి మహిళ. మీరు ఏంటంటో మాట్లాడుతున్నారు. చిన్నప్రెడ్డి గారు నాకు టీడీఆర్ బాండ్లు, తిరుపతి కుంభకోణము, ఆరోపణలు, అధికారిని ఎవరు, ఎవరు ఆ సాకిని ఎవరు, డాకిని ఎవరు, అది ఎత్తుక్కునే ప్రయత్నం మనం చేయాలి. కానీ ఈ రోజు రజియా సుల్తానా జీవిత చరిత్ర చదువుకునేదానికి మనం ఏమన్నా ఈ డిబేట్ లో కూర్చోండి కాదు. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద మీరు చెప్పండి. ఆయన మాట్లాడిన ప్రతి మాట మేడం, మేమంటే రాజకీయ నాయకులు మేడం, ఉండవు కిరణ్, మేమంటే రాజకీయ నాయకులు మేడం, మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు కదా. కరుణాకర్ రెడ్డి గారు లక్షన్నర చీర కట్టుకుంది, వేలకు వేలు విగ్గులు పెట్టుకుంది అని అంటే అంత కాస్ట్లీ ఐఏఎస్ అప్పుడు ఎవరున్నారంటే చెప్పరు. ఎవరున్నారనే విషయము అక్కడ వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు, మాకు తెలుసు. దాని గురించి మనకు అవసరం లేదమ్మా. ఆమె తప్ప. ఇప్పుడు ఆమె ఏం విగ్గు మార్చుకుంటే మాకెందుకు, చీర మార్చుకుంటే ఒక ఐఏఎస్ అధికారి తను విగ్గే మార్చుకుంటుందో చీర మార్చుకుంటుందో తన ఇష్టం, అది పెట్టుకుంది అనుకోండి. దాంతో అవినీతి జరిగిందా లేదా అన్నది మాట్లాడుకుంటే
వేరే లైన్ లోకి ఎందుకు పోతున్నారు? ఈ మాట మీరు కరుణాకర్ నారాయణ రెడ్డితో గారు చెప్పాలా? అక్కడ మాతో కాదు. ఉన్నారు. అన్న, అన్న, ఏం కనుక జరిగింది? రైట్, రైట్, రైట్. ఇప్పుడు ఆ విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు. మనకు మేడం, తెలియదు ఆ టాపిక్ నిన్న ఒక నిమిషం, వంశీ గారు, ఏంటి వాళ్ళ డిబేట్ చేస్తున్నావా, ఇంకేదైనా మనం మాట్లాడుకుంటున్నావా? అసలు ఈ రోజు ఏం జరిగింది, దేని గురించి మాట్లాడుకుంటామో, భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు, అసలు ఎవరు అవినీతి పర్రాలు, అవినీతి అనకుండా ఎవరు అనే విషయాల గురించి మాట్లాడుకోవాలి కదా. చూడండి, వీళ్ళందరికీ ఇది అర్థం కావట్లేదు కానీ మేడం, ఇప్పుడన్నా మీరు ఒక సింగిల్ లైన్ లో చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఇంకొకసారి వినిపించండి. చివరి మాటలు చిన్నపరెడ్డి గారికి మ్యూట్ చేసి గంటుంది, మళ్ళీ మీరు వినొచ్చు చిన్నపరెడ్డి గారు. అంటే మేము మెయిన్ పాయింట్స్ మనం అన్ని చూపిస్తాం కానీ ఒక ఛానల్లో మొత్తం ఒక గంట స్పీచ్ వినిపిస్తావా? మీరు చెప్పండి. గంట స్పీచ్ వినిపించేదానికి మన డిబేట్ ఎందుకు, మనం డిబేట్ ఎందుకు మాట్లాడుకోవాలి? కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఏది మాట్లాడారు మీరు వాస్తవాలే చూపించారు. ప్రైమ్ నైన్ వాస్తవాలే చూపించింది, ఆ వాస్తవాలే చూపించారు. వాస్తవాలే మాట్లాడుతున్నాము. అవును, మరి ఎవరు అవినీతి అనుకున్నా అనేది మేము అడుగుతున్నాము, మీరు చెప్పండి. జరగాలన్న ఆలోచననే నేను అడ్డుకున్నానని చెప్పాడు ఆయన. విజయ్ గారు ఎక్కడ అవినీతి కనిపించింది మీకు? వాళ్ళు అవినీతి జరుగుతుంటే అడ్డుకున్నామని అంటున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఒక ఐఏఎస్ అధికారి అంత అవినీతి చేసుకుంటే వీళ్ళు అడ్డుకున్నారు అంటే వాట్ ఏ గ్రేట్, అసలు గ్రేట్ సీఎం కదా ఆయన. మీరు ఎందుకు అప్రిషియేట్ చేయాలి కదా? ఆధారాలు ఎలా చూపిస్తామంటున్నారు? కేసులు ఎందుకు పెట్టలేదు? ఎవరిని అడ్డుకున్నారు, ఎలా అడ్డుకున్నారు చెప్పండి. ఏ అధికారిని అడ్డుకున్నారు, ఎలా అడ్డుకున్నారు? మీరు అడ్డుకుంటే ఆమె రోజుకి 1,50,000 రూపాయలు చీర ఎట్లా కట్టుకుంది, లక్షల రూపాయలు విక్కులు ఎట్లా పెట్టుకుంది, అవన్నీ చెప్పండి మరి. కాబట్టి మీరు ఊరికే ఏదో మాటలు ఎదురు ఏది మాట్లాడినా అడ్డుపడేసి టాపిక్ ని డైవర్ట్ చేద్దాం అనుకోమాకండి. మంత్రివర్యులు నారాయణ గారు టీడీఆర్ గురించి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టేసరికల్లా వణికిపోయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు తన తప్పులు ఎక్కడ బయటికి వస్తాయో నేరాలు ఇప్పుడే మాట్లాడారు. సరే సరే చిన్నప్రెడ్డి గారు ఇన్ని ఇయర్స్ నుంచి నేను అసలు ఏ విషయం గురించి, ఏ ఇష్యూ గురించి కూడా ఎటువంటి విమర్శలు చేయను. నేను 2 ఏళ్ల తర్వాత అసలు ఇప్పుడే మాట్లాడుతున్నాను అంటే ఏంటి? ఒక ఫ్రస్ట్రేషనా? మాజీ ఎమ్మెల్యే అయినందుకు ఒక ఫ్రస్ట్రేషన్ అలా మాట్లాడారా? లేకపోతే ఆమె చేయించింది, ఇవన్నీ ప్రచారం చేయించింది, ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి వీళ్ళే బయటకు ముందు చెప్పేస్తున్నారా? ఎందుకు 2 ఏళ్ల నుంచి మాట్లాడింది ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడారు? స్పష్టంగా కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఉప్పందించింది ఆ అధికారిని, అందుకనే ఈ రోజు నారాయణ గారు మాట్లాడుతున్నారనేటువంటి మాట స్పష్టంగా కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా వీళ్ళంతటా వీళ్ళే అదే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకునే సామెత చక్కగా ఇక్కడ అప్లై అవుతుంది. అసలు ఆయన మరి 2 ఏళ్ళు ఏడాది దానికి సంబంధించినటువంటి వాస్తవాలు మీకు ఏమైనా తెలిస్తే మేడం మీ యొక్క విలేకరిని పంపించండి తిరుపతిలో. అయ్యా 2 సంవత్సరాలు ఎక్కడ కడుపులో దాచిపెట్టుకున్నావు ఏంటి అంతర్మాద? ఎందుకంటే ఇందాక ఆ వీడియోలో ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి వాస్తవాలు కనుక్కోమను. ఖచ్చితంగా బయటకు వస్తాయి చిన్నపరెడ్డి గారు. విచారణ దర్యాప్తు సంస్థలు అందుకే ఉన్నాయి, విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక్కొక్క నిజం అన్ని ఛానల్లో కూడా బయటపడుతుంది. నాట్ ఓన్లీ ప్రైమ్ నైన్ నిజం ఇదే మా నిజం అనేది మేము ఖచ్చితంగా నిరూపిస్తాము. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థల ద్వారా నిజం బయటపడుతుంది. మనమేం పెట్టనవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారు కదా. విజయ్ గారు ఏమంటారు? ముగిద్దాం. ప్రయత్నం జరుగుతా ఉంది. ఆ ప్రయత్నం అదే వాస్తవాలు కిరణ్కి అర్థం కావట్లా, లేకపోతే జనసేన వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళకి కొద్దిగా ఈ సబ్జెక్ట్ ఏంది, ఏం మాట్లాడతాడు మాకేం అర్థం కావట్లేదు. రెడ్డి గారు మొత్తం సబ్జెక్ట్ ని మొత్తం డైవర్ట్ చేసేస్తారు, ఏం మాట్లాడతారో అర్థం కాదు. నేను కూడా ఎందుకు వీడియో పంపించండి మేడం, అది 1 hour లెంత్ వీడియో ఆయన మాట్లాడింది. పాపం మీరు ఓన్లీ 3 minutes చేశారు. అందుకే 1 hour వీడియో చూస్తే బాగుంటుంది కదా. ఆయన చూసా కావాలంటే మేడం గారిని మళ్ళీ ఇంకొక హాట్ లైన్ నేను చూస్తాను. ఇప్పుడు చూస్తాను అసలు పేరు ఎక్కడ చెప్పారా లేదా, ఏం జరిగిందో నేను మాట్లాడినటువంటి మాటలు విన్నాం, కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. రైట్ ముగిద్దాం. రైట్ ఈ రోజు మీరే గెలిచారు చిన్నపరెడ్డి గారు, మీరే గెలిచారు. ఏమంటారు విజయ్ గారు? వంశీ గారు అనుకుంటారా దీన్ని? ఈ రోజు గెలుపెవరిది వైఎస్ఆర్సీపీదేనా? ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారి మాటలతో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల అవినీతి చేశామనేటువంటి ట్రేడ్ మార్క్ ని కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. దాన్ని తప్పించుకునేటువంటి అవకాశం లేక చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా జనసేన మాట్లాడినా అడ్డు తగులుతా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అవినీతిలో అనుకొండలు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముగిద్దాం రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు చిన్నపరెడ్డి గారికి, విజయ్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది